పాలస్తీనా నినాదం ఇవ్వడాన్ని ఇండియాలో ఉన్న ముస్లిం సమాజం లేదా ఇంటెలెక్చువల్స్ మీలాంటి వాళ్ళు ఏ భావనతో ఉన్నారు? మీరు ఎట్లా దీన్ని డిఫైన్ చేస్తారు? బుచ్చన్న గారు, పాలస్తీనా సమస్య మీద భారతీయులందరికీ సానుభూతి ఉంది. చాలామంది భారతీయులకు. సరే, కొంతమంది దాన్ని వ్యతిరేకించవచ్చు. ఎందుకోసం అంటే సొంత నేల మీదనే పరాయీకరణ చెంది పరాయి వాళ్ళ కిందికి పోయిన పరిస్థితి వాళ్ళది. ఇజ్రాయిల్ పాలస్తీనా మీద ఐక్యరాజ్య సమితిలో 1948లో ఏదైతే ఒప్పందం కుదిరిందో అది తూచా తప్పకుండా అమలైతే అటు ఇజ్రాయెల్ సేఫ్గానే ఉంటుంది, పాలస్తీనా సేఫ్గా ఉంటుంది. ఇండియా మొట్టమొదటి పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తించిన దేశాల్లో ఇండియా మొదటి వరుసలో ఉంది. కానీ అదే సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ అసందర్భంగా పాలస్తీనా పేరు తీసుకోవడం, అసలు అవసరం లేని దగ్గర పాలస్తీనా పేరు తీసుకోవడం అనేది అసమంజసం. అది సరైనది కాదు. అక్కడ తీసుకోవడాన్ని నాకు తెలిసి రాజ్యాంగం పట్ల, రాజకీయాల పట్ల, భారతీయ సమగ్రత పట్ల అవగాహన ఉన్న ఎవరు కూడా ఆ సందర్భంలో అసదుద్దీన్ జై పాలస్తీనా తీసుకోవడాన్ని అంగీకరించాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలో ఒక మాట అన్నారు, ఇండియా కూటమి చేస్తున్న ఒకానొక చర్చను అడ్డుకునే ఉద్దేశం అని అన్నారు, పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారు అనే మాట కూడా అన్నారు. ఈ రెండు మాటలు ఒక పార్టీ అధినేత పైన, వరుసగా ప్రజాభిమానాన్ని గెలుచుకున్న నాయకుని పైన ఆరోపణ చేయడం సరైన? మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. చర్చ సీరియస్గా జరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ చర్చ సీరియస్గా జరుగుతుందన్న విషయం తెలిసి కూడా ఇప్పుడు మన ఇద్దరం చర్చిస్తున్నాం విషయాన్ని, సడన్గా తలుపు నెట్టుకో లోపల చర్చ జరుగుతుంది, టీవీ ఇంటర్వ్యూ జరుగుతుంది తెలుసుకొని కూడా సడన్గా తలుపును తెలుసుకొని వస్తే మనం ఏమనుకోవాలి? డిస్టర్బ్ చేసేందుకే చేసే ప్రయత్నం అనుకోవాలి కదా, సాధారణ పరిజ్ఞానమే కదా. అవును. అట్లాగే ఈరోజు భారతదేశ పార్లమెంట్లో చాలా రోజుల తర్వాత ఒక సీరియస్ విషయం నడుస్తున్నది. అంటే 10 ఏళ్ల తర్వాత మనం కొత్త పార్లమెంట్ చూస్తున్నాం, సంకీర్ణ రాజకీయాలతో కూడుకున్న పార్లమెంట్ చూస్తున్నాం. అవును. బీజేపీ ఒకప్పట్లాగా తన అప్రహరితమైన అధికారాన్ని చెలాయించే అవకాశం లేని రాజకీయాన్ని చూస్తున్నాం. బీజేపీ ఎన్డీఏ కోణంలో కొనసాగుతున్న రాజకీయాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రతిపక్షం ఎక్కువ సీట్లు గెలుచుకున్న రాజకీయాన్ని చూస్తున్నాం మనం. దాదాపు 240 సీట్ల దాకా ప్రతిపక్షం ఉంది. ఆ సందర్భంలో చర్చ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇవ్వాలనే ఒక డెమోక్రటిక్ డిమాండ్ జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా ఈ నినాదం చేయడాన్ని ఎటువైపు డైవర్షన్స్ కోసం తీసుకున్నారన్న విషయాన్ని మీరు గమనిస్తే నేను సంతోషపడతాను. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఇచ్చిన నినాదం ఇది దేశద్రోహం కిందికి వస్తుంది అని చర్చ కూడా జరుగుతున్నది, అది నిజమేనా? పార్లమెంటు నిబంధనలకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించింది మాత్రం ఉంటుంది. అసలు అంటే అతను అంతకుముందు దాంట్లో ప్రధానంగా నేను రాజ్యాంగాన్ని లోబడతానని చెప్పినాడు, చెప్పి ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత ఇది చేశాడు. కాబట్టి దేశద్రోహం అనే చర్చ జరగడానికి అవకాశాన్ని ఎవరిచ్చారు? అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చాడు. ఈరోజు ఇండియా కూటమి ఏమనుకుంటుంది? నిరుద్యోగం మీద చర్చ జరగాలనుకుంటుంది, నిరక్షరాస్యత మీద చర్చ జరగాలనుకుంటుంది, దేశ భద్రత మీద చర్చ జరగాలనుకుంటుంది, టెర్రరిస్టులు భారతదేశం మీద దాడులు చేస్తూ ఉంటే టెర్రరిస్టు నివారణ మీద వాళ్ళను అరికట్టే అంశాల మీద చర్చ జరగాలనుకుంటుంది, అధిక ధరలకు వ్యతిరేకంగా చర్చ జరగాలనుకుంటుంది. చర్చ ప్రజలకు కావాల్సిన విషయాల మీద, అట్లాగే నీట్, నెట్ లాంటి ఎగ్జామ్స్లో బేసికల్గా పేపర్ లీక్ అయితే వాటి మీద చర్చ జరగాలనుకుంటుంది దేశం. కానీ దేశం చర్చ జరుగుతున్న విషయం మీద, అట్లాగే అంతర్జాతీయ సమావేశంలో పాలస్తీనా గురించి మాట్లాడాలనుకుంటుంది దేశం. కానీ ఆ సందర్భంలో సందర్భాన్ని బట్టి మాట్లాడకుండా సడన్గా ఆ చర్చను డైవర్ట్ చేయడం కోసం ఆయన ఇచ్చే నినాదం ఏదైతే వెంటనే ఏమైపోయింది చెప్పండి మీరు? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన వెంటనే ఏమైంది? పార్లమెంట్లో బీజేపీ సభ్యులు లేచి లొల్లిపెట్టడం మొదలుపెట్టారు. అంటే బీజేపీ ఏం కోరుకుంటుందో, మళ్ళీ నేను చెప్తున్నాను, బీజేపీ ఏం కోరుకుంటుందో అసదుద్దీన్ ఓవైసీ దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాడు. నేను పార్లమెంట్లో జరిగింది అదే అని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ముస్లింల ప్రయోజనాలు పనంగా పెట్టి తన కోసము, తన రాజకీయం కోసం ఆయన ఇట్లా వ్యవహరిస్తున్నాడని మీ ఉద్దేశమా? ఆయన ఒక్కడే ముస్లింలు ఎన్నుకున్న ఏకైక నాయకుడు. భారతదేశంలో ఉన్న ముస్లిం జనాభా ఎంత, ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత? ఏ సమాజానికి, ఏ మతానికి, ఏ కులానికి ఏకైక నాయకుడు ఉండడు సార్. చాలామందికి ఉండే తప్పుడు అభిప్రాయం ఏంటంటే ముస్లిం సమాజం అంతా ఏకీకృతమై ఉంటుంది, ఏకైక నాయకుడు ఉంటాడు, ఎక్కడి నుంచో ఆర్డర్ వస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇది ముస్లిం సమాజంలో ఉండే రాజకీయ చైతన్యాన్ని అపహాస్యం చేసే స్టేట్మెంటే. ముస్లిం సమాజానికి రాజకీయ చైతన్యం ఉంటుంది, క్రిస్టియన్ సమాజానికి రాజకీయ చైతన్యం ఉంటుంది, అట్లాగే హిందూ సమాజంలో ఉండే రకరకాల కులాలకు, మతాలకు అన్నిటికి కూడా రాజకీయ చైతన్యం ఉంటుంది. దాని ప్రకారం వ్యవహరిస్తారు. ఒక కులానికి ఈయనే నాయకుడు, ఈ మతానికి ఈయనే నాయకుడు, ఈ సంస్థ నాయకుడు అనే వాదనే
భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఆ వాదన వద్దనేది కదా మనం చెప్పేది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది. అదేమున్నదంటే నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ అనే పదాన్ని వాడింది.